క్రైస్తవుల కోసము, మరి ప్రత్యేకించి క్రైస్తవ సమాజం కోసము, యవ్వనస్తుల కోసము ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. రైట్, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత కాలంలో కానీ ఇంతకు ముందు కానీ అనేక మంది దైవజనులను పిలువబడుతున్న వారు, సువార్థికులు, అనేక సంఘపు వారు రకరకాల సిద్ధాంతాలతో కొన్నిసార్లు కొన్ని డిబేట్స్ చేయడము, అదేవిధంగా ఒకరిని ఒకరు విమర్శించుకునే విషయంలో ఎక్కువగా ఉపయోగించే వర్డ్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మ వరములు అంటే కృపావరములను ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు పిలిచే విధానం గురించి నేను మాట్లాడుతున్నాను. అసలు బిబ్లికల్ వర్డ్ ఏంటి అనేది తర్వాత మనం చూసుకుందాం. కానీ కృపావరములు, నానా విధములైన కృపావరములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్వస్థతా వరమే కానీ, ప్రవచన వరమే కానీ, భాషలు మాట్లాడే వరమే కానీ, భాషలకు అర్థాలు చెప్పే వరమే కానీ, ఇలా విభిన్న రకాల వరాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కృపా వరములు గూర్చి అనేక మంది వీటి గురించే డిబేట్స్ చేసుకుంటూ, వివాదాస్పదమైన మాటలు మాట్లాడుకుంటూ, ఒకరిని ఒకరు కొన్నిసార్లు తులనాడుకుంటూ ఉంటారు. ప్రేమ కలిగి మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వాటి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అంటే అవి ఉన్నాయా లేవా అనే విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, కృపావరాల కంటే ప్రాముఖ్యమైన వరము ఇంకొకటి ఉంది. చాలా చాలా ప్రాముఖ్యమైన వరము ఇంకొకటి ఉంది. అది ఏంటి అంటే, దయచేసి మీ దగ్గర వాక్యము అంటే బైబిల్ ఓపెన్ చేసి మీరందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. నేను రాస్తాను ఇక్కడ. స్పెల్లింగ్స్ ఏమైనా తప్పు ఉంటే మీరే అడ్జస్ట్ చేసుకోండి. నా ఉద్దేశం అనేది రెఫరెన్స్లు ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదని నా ప్రయత్నము. ఈ ప్రయత్నం ఇంకా సక్సెస్ అవ్వాలని, మంచి మంచి వీడియోస్ చేయాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. పేతురు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. ఆ తర్వాత ఏమని రాయబడిందో చూద్దాం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ వరము అనేది అండర్లైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరందరూ చూశారు కదా, మొదటగా యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకోవాలి. ఎవరైతే ఈ బాప్తీసం పొందుతారో అప్పుడు వారు ఏ వరాన్ని పొందుకుంటారు? పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు అని చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పబడింది. ఈ పరిశుద్ధాత్మ వరము గురించి మనం మాట్లాడుకుంటే, ఈ వాక్యాన్ని బట్టి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు. ఇది ఎక్కువ మంది అనుకుంటున్నారు, అదేవిధంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఎలాగా? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటారు. బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఇలాగా ఈ రెండిటికి ఉన్న రెండు అంశాలను కలిపి ఒక విధంగా మాట్లాడుతూ కంటిన్యూషన్లో మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న విషయాలు రెండు విషయాలు. బాప్తీసం తీసుకోవడం అనేది ఒక విషయము, పరిశుద్ధాత్మ వరము పొందుకోవడం అనేది రెండో విషయం. కానీ కలిపి చెబుతారు. అలా కలిపి చెప్పడం వల్ల అనేక మంది ఏమనుకుంటున్నారు అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు నామమున ఆయన రక్షకుడుగా అంగీకరించుకొని బాప్తీసం పొందుకుంటాడో, ఆ బాప్తీసం పొందుకోగానే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ వరం అంటూ ప్రత్యేకించి ఇంకేది కూడా లేదు అని అనేకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ వరము ఎప్పుడు పొందుకుంటాడు అనేది ఇక్కడ చెప్పబడిందా? ఎప్పుడు పొందుకుంటాడు? బాప్తిజం తీసుకోగానే వెంటనే పొందుకుంటాడా, లేకపోతే ఒకరోజు తర్వాత పొందుకుంటాడా, 2 రోజుల తర్వాత పొందుకుంటాడా, లేకపోతే వారము, 2 వారాలు, లేదా సంవత్సరం?
ఎప్పుడికి పరిశుద్ధాత్మ వరము అనేది పొందుకుంటాడు? కాలం గురించి చెప్పాలంటే అపోస్తుల కార్యములు 1:7. అపోస్తుల కార్యములు 1:7లో ఏం చెప్పబడింది అంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ఇక్కడ ఈ రెఫరెన్స్ దేనికి చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది అని సాగదీయొద్దు. కాలం అనేది మనం ఊహించిన టైంలో, మనం అనుకున్న టైంలో జరగడానికి అవకాశం లేదు, జరగొచ్చు కూడా. కానీ ఈ కాలము అనేది ఎవరి చేతుల్లో ఉంది అంటే దేవుని చేతుల్లో ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా మీకు ఆ రెఫరెన్స్ చూపించాను, అంతే. మళ్ళీ సాగదీయొద్దు అక్కడ. సో బాప్తీసం పొందిన శిష్యులు, బాప్తీసం పొందుకున్న శిష్యులు బాప్తీసం తీసుకునే కదా ఆయన శిష్యులు అవుతుంది. ఎవరు? ప్రభు గారి యొక్క శిష్యులు అవుతుంది. బాప్తీసాలు తీసుకోకుండా వాళ్ళు శిష్యులు కాలేదు కదా. కానీ పేతురు బాప్తీసం తీసుకున్న తర్వాత, అంటే పేతురు గురించి మాట్లాడదాం కాబట్టి, శిష్యులు వీళ్ళందరూ కూడా బాప్తీసాలు తీసుకున్నారు. మరి పరిశుద్ధాత్మ గురించి ప్రభు ఏం చెప్పాడు? నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త అనుగ్రహింపబడతాడని చెప్పి, బాప్తీసం తీసుకున్నా కూడా పేతురు గారు కానీ మిగిలిన శిష్యులు కానీ ఎవరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అంటే పరిశుద్ధాత్మ అను వరమును బాప్తీసం తీసుకోగానే పొందుకోరు అని అర్థమవుతుంది. అంటే బాప్తీసము పొందుకున్న వారికి పరిశుద్ధాత్మ అను వరము పొందుకునే ఛాన్స్ ఉంది. బాప్తీసం తీసుకోని వారికి పరిశుద్ధాత్మ పొందుకునే అవకాశం లేదు. ఇక్కడ మీరు మరలా కొర్నేలు దగ్గరికి వెళ్ళొద్దు. బాప్తీసము తీసుకోని వారికి అంటే అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించని వారి గురించి నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఒక వ్యక్తి బాప్తీసం పొందినప్పుడు అతనికి ఒక అవకాశం ఉంది, మరొక అవకాశం ఉంది. ఏంటి అవకాశము? పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశము దేవుడు ఇచ్చాడు. అది రెండో విషయము, తర్వాత జరిగే పని. సో అందుకని ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు అని చెప్పాడు. అదేవిధంగా శిష్యులందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను అంటే అక్కడికి ఎంత గ్యాప్ వచ్చిందో మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులు అవుతుందా, 2 వారాలు అవుతుందా, 3 వారాలు అవుతుందా నాకు తెలియదు. బైబిల్లో ఏమైనా చెప్పబడి ఉంటే మీరు చెప్పండి, నాకైతే కనిపించలేదు ఎక్కడా కూడా. ఎంత కాలము పట్టింది శిష్యులు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకోవడానికి? ఎంత కాలము పట్టింది? అదే శిష్యులు పరిశుద్ధాత్మను గురించి బోధించారు. ఇప్పుడు నీవు నేను కూడా యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకున్నాం. మరి శిష్యులు పొందుకున్న పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నావా? క్వశ్చన్ మార్క్. నీవు పొందుకున్నావా? పొందుకుంటే ఎప్పుడు పొందుకున్నావు, ఎలా పొందుకున్నావు అనేది కూడా ఖచ్చితంగా కూడా ఆలోచన చేయవలసిన విషయం. సో ఫ్రెండ్స్, మనము ఇందక్కడ రెఫరెన్స్ల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవడానికి అర్హత కలిగిన వాడు. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొంత సమయం పట్టింది శిష్యులకి కొంత సమయం అనేది పట్టింది. అదేవిధంగా ఈనాడు యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను అనుకునే యవనస్తులారా, సహోదరులారా, సహోదరులారా, మరి మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకున్నారా? ఇది మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం. నేను వాక్య ప్రకారం మాత్రమే మాట్లాడుతున్నాను, వాక్యానికి బయటికి వెళ్ళి నేను మాట్లాడడం లేదు. అయితే శిష్యులకి చాలా లేట్ అయింది అని అనుకోవద్దు. 1 రోజులో వారు పొందుకున్నారో 2 రోజులు వారు పొందుకున్నారో మనకైతే తెలియదు. కానీ ఎడతెగక వారు ప్రార్థన చేసినట్టు, మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఒక సమయంలో, ఎందుకంటే మనకు తెలుసు కదా, కాలం అనేది మనకు తెలియదు, ఎంతకాలం పట్టిందని మనకు తెలియదు. అయితే పేతురు ఒక విషయంలో విభ్రాంతి చెందాడు, అంటే ఆశ్చర్యపోయాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అవాక్కయ్యాడు అన్నమాట పేతురు గారు. ఎందుకు పేతురు గారు ఆశ్చర్యపోయాడు, విభ్రాంతి చెందాడు అంటే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 45వ వచనము
పేతురు జ్ఞాపకం చేసుకున్న ఒక విషయం ఏంటో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 45వ వచనంలో మనం చదువుకుందాం. ఖచ్చితంగా వాక్యాన్ని బైబిల్ ఓపెన్ చేసి చదవండి. వాక్యమును చూసినప్పుడే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అంటే యూదులు అన్నమాట. పేతురుతో వచ్చిన వాళ్ళు కూడా యూదులే. కొర్నేలి ఫ్యామిలీకి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యజనులు. వారు మాట్లాడుతూ ఉండగానే వారి మీద పరిశుద్ధాత్మ దిగిన విషయము వీరు చూసి, అంటే యూదులు చూసి విభ్రాంతి చెందారు. ఎందుకు అనగా, ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. ఎందుకు అంటే వీరిక్కడ భాషలతో మాట్లాడుతున్నారు. అంటే పరిశుద్ధాత్మ వరము అక్కడ వాళ్ళకి అనుగ్రహించబడింది. కొర్నేలి బాప్తీసం తీసుకున్నాడా? తీసుకోలేదు. కొర్నేలి ఫ్యామిలీ బాప్తీసం తీసుకుందా? తీసుకోలేదు. కానీ అక్కడ ఏం జరిగింది? అన్యజనులుగా పిలువబడుతున్న ఈ కొర్నేలి ఫ్యామిలీ, ఆ ఇతరులు కూడా పేతురు దేవుని గురించిన వర్తమానము చెబుతున్నప్పుడు హృదయపూర్వకంగా వారు అంగీకరించినప్పుడు, వారు దేవుని స్తుతించాలి అనే తపనతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ వరము వారి మీదకి దిగినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించారు. అప్పుడు పేతురు జ్ఞాపకం చేసుకున్న విషయము ఒకటి ఉంది. అది ఏంటి అంటే, ఇక్కడ పేతురు జ్ఞాపకం చేసుకున్న విషయము అనేది చెప్పాను కదా మీకు. ఇక్కడ 10:45 ప్రకారము బాప్తీసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ వరము అనేది వారు పొందుకున్నట్లు, పరిశుద్ధాత్ముడు వారి మీద దిగినట్లు మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటేనే అని కాదు, హృదయపూర్వకంగా నిజంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని తన రక్షకునిగా అంగీకరించడము అని దాని అర్థం. అంతేగాని ఖచ్చితంగా నీళ్ళల్లో ముంచి లేపాలి అనే ఉద్దేశం కాదు. అందుకే ఆ కింద రెఫరెన్స్లో కూడా అంటాడు, ఇప్పుడు వీరు బాప్తీసం తీసుకోకుండా ఎవరైనా ఆపగలరా? కొర్నేలి ఫ్యామిలీని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకని? పరిశుద్ధాత్మ వారి మీద దిగడం చూసి పేతురు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఒక విషయము పేతురుకి జ్ఞాపకం వచ్చింది. అది ఏంటి అంటే, అదే అపోస్తల కార్యములో 11వ అధ్యాయము 16వ వచనము. 11వ అధ్యాయము 16వ వచనం. పేతురు జ్ఞాపకం చేసుకున్న విషయం ఒకసారి మనము వాక్య భాగం ముందు ఖచ్చితంగా మనం చదవాల్సిన అవసరం అనేది ఉంది. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను, గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? బాప్తీసం ఇచ్చి యోహాను నీటితో బాప్తీసం ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుకోవాలనే విషయము ప్రభువు చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమయ్యే సమయంలో కూడా తన శిష్యులతో మాట్లాడాడు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుకుంటారు, అంటే ఆదరణకర్త మీ దగ్గరికి పంపబడతాడు అని ఆయన చెప్పాడు. అదేవిధంగా ఆ విషయాన్ని మరిచిపోయి పేతురు గారు ఆయన పనిలో ఆయన ఉన్నారు, సువార్త ప్రకటించే పనిలో ఆయన ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, బలంగా దేవుని చేత వాడబడుతున్న సమయంలో కొర్నేలి దగ్గరికి వెళ్ళడము. ఆ యొక్క అధ్యాయమును మీరు చదవండి. కొర్నేలికి దేవదూత ఏ విధంగా జవాబిస్తుందో, అంటే మాట్లాడుతుందో, అదేవిధంగా పేతురుతో కూడా మాట్లాడినప్పుడు వారు ఖచ్చితంగా నమ్మి కొర్నేలి ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు, కొర్నేలికి అంటే అన్యజనులైన కొర్నేలి ఫ్యామిలీకి పేతురు స్వార్థ ప్రకటించే సమయంలో పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు అప్పుడు పేతురుకు అర్థమైంది, యేసుక్రీస్తు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి ఆ మాట అనేది మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏంటి ఆ మాట? నీటి బాప్తీసం మాత్రమే కాదు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకుంటారు, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి. ఇది రెండో విషయం అన్నమాట. సో రెండు విషయాలు, నీటి బాప్తీసం ఒకటి, పరిశుద్ధాత్మ బాప్తీసం ఒకటి.
ఈ రెండు అనేవి ఉన్నట్టుగా మనము పరిశుద్ధాత్మను గురించి మనము అర్థం చేసుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ బాప్తీసము అంటే పరిశుద్ధాత్మ వరమును పొందుకోవడము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పిన రెఫరెన్స్ ప్రకారం నేను సారాంశం అనేది చాలా క్లుప్తంగా చెప్తున్నాను. నీటి బాప్తీసం నువ్వు తీసుకున్నావా నా సహోదరుడా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, ఆయనకు మహిమ కలుగును. నీవు మరి పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందావా? పేతురు గారు ఏ విషయమైతే జ్ఞాపకం చేసుకున్నారు అంటే అన్యజనులు సైతము కూడా పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు అనే విషయం పేతురు గారు జ్ఞాపకం చేసుకున్నారు. పేతురు గారు పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, దేవుని కొరకు వాడబడ్డారు. మరి ఈరోజు నీవు నీటి బాప్తీసం పొందావు, మరి పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తీసం పొందావా? పరిశుద్ధాత్మ అను వరమును నీవు పొందావా? పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చి యోహాను మాటలు ఏంటో మనము ఖచ్చితంగా ఒకసారి చదువుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనము. మీ దగ్గర బైబిల్ ఉంటే ఖచ్చితంగా తీసి ఓపెన్ చేసి చదవండి. మార్కు సువార్త 1:8. బోర్డు మీద అక్షరాలు వంకరలుగానే ఉంటాయి, నాకు పెద్దగా అలవాటు లేదు, నిదానంగా నేర్చుకుంటాను, కాబట్టి మీరు దాని విషయంలో కామెంట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. రైట్, మీరందరూ తీసా నేను నమ్ముతున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. అక్కడ, నేను నీళ్లల్లో మీకు బాప్తీసం ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. సో అంటే బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడు అంటే, ఆయన అంటే రక్షకుడు గురించి చెప్తున్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. నేను మీకు నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చాను కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడు అని చెప్పి ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మలో అన్న పరిశుద్ధాత్మతో అన్న ఒకటే. కాబట్టి బాప్తీసం ఇచ్చే యోహాను చెప్పిన సాక్ష్యము మనం మైండ్లో పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మతో ఆయన బాప్తీసం ఇస్తాడు అనే మాటను చెప్పాడు. సో ఇక్కడ మనకి 2 రకాల బాప్తీసాలు కనబడుతున్నాయి. 2 రకాల బాప్తీసాలు. బాప్తీసాలు 2 రకాలు. ఒకటి నీటి బాప్తీసం. నీటి మూలముగా రాస్తున్నాను. 2 పరిశుద్ధాత్మ బాప్తీసం. ఇక్కడ బాబెట్టి యోహాను రాశాను కదా, అంటే బాప్తీసం ఇచ్చి యోహాను అని అర్థము. ఇక్కడ పరిశుద్ధాత్మ అని చివర బాబెట్టాను అంటే పరిశుద్ధాత్మ బాప్తీసము అని అర్థం. ఇక్కడ నీటి మూలముగా అని ఇచ్చాను అంటే నీటి ద్వారా ఇచ్చే బాప్తీసము. ఇక్కడ మనము 2 బాప్తీసాలు మనం చూస్తున్నాము. ఆయన ఇచ్చే బాప్తీసం ఏంటి? పరిశుద్ధాత్మతో ఇచ్చే బాప్తీసము. మనం తీసుకునే బాప్తీసము అంటే దైవజనుల ద్వారా ఇప్పించబడిన బాప్తీసము, నీటి మూలముగా ఇచ్చే బాప్తీసము. అయితే ఇక్కడ అవి నోట్ చేసుకుందాం. నీటి మూలముగా అంటే నీటితో ఇచ్చే ఈ యొక్క బాప్తీసం ఎవరిస్తున్నారు అంటే మనుష్యులు. మరి పరిశుద్ధాత్మ బాప్తీసం ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు వారు.
రైట్. నీటి బాప్తీసం ఎవరిస్తున్నారు? మనుష్యులు. అంటే బాప్తీసం ఇచ్చే యోహాను, అదేవిధంగా మన దైవజనులు కానీ ఎవరైనా సరే యేసుప్రభు నమ్ముకున్నప్పుడు దైవజనులు నీటిలో మనకి బాప్తీసం ఇస్తారు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇస్తారు. రెండవ బాప్తీసము పరిశుద్ధాత్మ బాప్తీసము. ఇది ఎవరిస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఇచ్చు బాప్తీసం అని చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఇచ్చే బాప్తీసం ఇది. ఇక్కడ ఎందులో బాప్తీసం ఇస్తున్నారు? నీటిలో. మీరు అనుకోవచ్చు నీటి మూలముగా అని రాశారు కదా బ్రదర్, మళ్ళీ కింద రాయాల్సిన అవసరం ఏంటి అని. ప్రతిదీ కూడా స్పష్టంగా నిదానంగా ముందుకు వెళ్దాం. మరి ఇక్కడ ఎందులో బాప్తీసం ఇస్తాడు ప్రభువు? పరిశుద్ధాత్మలో. మనుషులు ఇచ్చే బాప్తిసము నీటిలో, యేసుక్రీస్తు నామములో మనం బాప్తిసం తీసుకుంటాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఇచ్చే బాప్తిసము పరిశుద్ధాత్మలో, ఆయన ఇచ్చే బాప్తిసం అన్నమాట. సో అదేవిధంగా మనము మరొక విషయాన్ని మాట్లాడుకోవాలి. అది ఏంటి అంటే, మొదటగా మనము బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పిన మాటలు చూసాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చూద్దాం. మీరు ఇంతకుముందు బాప్తిసం ఇచ్చు యోహాను చెప్పిన మాటలు విన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అనేది మనం గమనిద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు కూడా మీరు స్టడీ చేయండి. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు అక్కడ మనం గమనించాలి. సో మీరు అక్కడ స్టడీ చేయండి. మీరు ఆయన చెప్తున్న మాటలను నేను మీకు పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, ఆజ్ఞ విధించాడు. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మొదటి విషయం ఏంటి? ఇది యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకోవాలి. తండ్రి వాగ్దానము. కనిపెట్టు కొనుడి. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలన్నమాట. కనిపెట్టుకొనుడి. ఓకే, మొదటి విషయం అది. రెండో విషయం ఏంటి అంటే, యోహాను నీళ్లతో బాప్తీసము ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరనను. అంటే రెండో విషయం ఏంటి? కనిపెట్టుకున్న తర్వాత వీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకుంటారు. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటే, రెండవదిగా పరిశుద్ధాత్మలో వారు బాప్తీసం పొందుకుంటారు. మరొక విషయము గమనించాలి. సో ఫ్రెండ్స్, మరి మూడో విషయం ఒకసారి గమనిద్దాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అంటే మూడో విషయం ఏంటంటే, మీరు శక్తి నొందెదరు. శక్తి పొందుకుంటారు.
శక్తి పొందుకున్న తర్వాత సమస్త ప్రజలకు అంటే భూదిగంతముల వరకు వెళ్ళి క్రీస్తుని గురించి చెబుతూ ఆయనకు సాక్షులుగా ఉంటారు. రైట్. మొదటి విషయం ఏంటి? మనం యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞలో 3 విషయాలు గమనించాలి. రెఫరెన్స్ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనము 8వ వచనం వరకు మనం గమనించుకుంటే ఆయన 3 విషయాలు పర్టికులర్గా మస్ట్ అండ్ షుడ్గా చెప్పినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక విషయం ఏంటంటే తండ్రి ఇచ్చిన వాగ్దాన ప్రకారం కనిపెట్టుకుని మీరు ప్రార్థించండి. నెంబర్ 2, పరిశుద్ధాత్మలో మీరు బాప్తీసం పొందుతారు. అంతకుముందు నీటి బాప్తీసం తీసుకున్నారు, ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకుంటారు అని ఆయన చెప్తున్నాడు. 3వ విషయం, పరిశుద్ధాత్మ మీ మీద దిగినప్పుడు, మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో మీరు నింపబడినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఇప్పుడు మీరు శక్తి అంటే ఏంటి? ఫిజికల్ బలమా లేదా స్పిరిచువల్ బలమా? కండలు వచ్చేస్తాయా? బుద్ధి బలం పెరిగిపోద్దా? షార్ప్గా అయిపోతామా? ఇలాంటి అడ్డమైన క్వశ్చన్లు దయచేసి వేయమాకండి. వాక్యాన్ని పరిశీలిస్తూ వాక్యములో ఉన్న విషయం మనం మాట్లాడుకోవాలి. కాబట్టి స్టెప్ బై స్టెప్ నిదానంగా ముందుకు వెళ్తాం. రైట్. శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకున్న తర్వాత ఏమవుతుంది? భూదిగంతములకు అంతటా కూడా సువార్త ప్రకటిస్తూ ఆయనకు సాక్షులుగా ఉంటారు. సో ఖచ్చితంగా కూడా యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ నిమిత్తము ఈనాడు నీవు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకున్నావా సోదరుడా, సోదరి? ఇది నిన్ను నీవు వేసుకోవాల్సిన ప్రశ్న. వాక్యమును పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అదే అపోస్తుల కార్యముల్లో 2వ అధ్యాయము 4వ వచనం చూడాలని నేను కోరుకుంటున్నాను. 2వ అధ్యాయము 4వ వచనము, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది యోవేలు ప్రవచనము 2వ అధ్యాయము 28వ వచనం నెరవేర్పుగా మనకు కనిపిస్తుంది. యోవేలు 2వ అధ్యాయము 28వ వచనంగా ఒకసారి దాన్ని చెక్ చేయండి మీరు. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు మనకు కనిపిస్తున్నారు. పరిశుద్ధాత్మతో నిండుకొని నింపబడ్డారు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనం వాడతాం. కాబట్టి ఇప్పుడు మనం చూసే టాపిక్ ఏంటి అంటే పరిశుద్ధాత్మతో ఎలా నింపబడ్డారు అనే విషయాలన్నీ కూడా మనము గమనిద్దాం. ఎక్కువ రెఫరెన్స్లు నేను తీసుకోను, కొన్ని రెఫరెన్స్లు మాత్రం తీసుకుంటాను. ఎందుకంటే బైబిల్ మొత్తం మనము రెఫరెన్స్ అన్నీ కూడా మీకు చెప్పిన ఉపయోగం ఉండవు, ఎందుకంటే అన్ని చూసే సమయం కూడా ఉండదు. కాబట్టి ఈ వీడియో కూడా మీరు స్కిప్ చేసి చూసే అవకాశం ఉంది. కాబట్టి స్కిప్ చేయమాకండి. మీకోసం నేను తక్కువగానే సమకూర్చి మీ ముందు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏ విధంగా నింపబడ్డారు అని ఈ ఎపిసోడ్ 3లో చూద్దాం. రైట్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం గనక మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో దానికి తగినట్టుగా శిష్యులందరూ వారందరూ కూడా ఒక గదిలో అంటే మేడ గదిలో వారు అందరూ కూడుకొని ఎడతెగక ప్రార్థన చేసిన సమయంలో కొన్ని రోజుల తరువాత వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనకి ఈ యొక్క వచనంలో కనిపిస్తుంది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిపై వ్రాలగా అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వీరు ఏ విధంగా సూచనగా మనకు కనిపిస్తుంది అంటే అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనకు కనిపిస్తున్నారు. అగ్ని నాలుకలుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా నింపబడ్డారు. అదేవిధంగా మరొక రెండో విషయం కనుక చూసుకున్నట్టయితే పేతురు గారు 2వసారి పరిశుద్ధాత్మతో నిండిన వాడై 4వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చూసుకున్నట్టయితే 2వసారి పరిశుద్ధాత్మతో నిండిన వాడై అని వ్రాయబడింది. అంటే ఇంతకుముందు మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అదేవిధంగా 4వ అధ్యాయంలో కూడా అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏ అగ్ని నాలుకలు ఆకాశంలో నుంచి రాలేదు. ఇక్కడెక్కడా కూడా మనకు కనిపించదు అనమాట. అగ్ని నాలుకలు కనిపించవు. కానీ పరిశుద్ధాత్మతో నిండిన వాడై అని లేఖనము వ్రాయబడింది.
కాబట్టి ఇది కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం కనుక మనం చూసినట్టయితే పేతురు యోహాను గారు దేవాలయంలో అంటే ఇంతకుముందు పరిశుద్ధాత్మతో నిండిన వాడయ్యాడు కదా పేతురు గారు రెండవసారి, అంటే అపోస్తుల కార్యముల్లో. ఇప్పుడు ఆ విషయం గురించి ఎక్కడ ఏ సందర్భంలో నింపబడ్డాడు అనేది ఇప్పుడు మనం చూస్తాం. పేతురు యోహాను గారు దేవాలయంలో కుంటివాడిని స్వస్థపరిచిన విషయం గురించి అక్కడ వారితో మాట్లాడే సమయంలో పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అక్కడ ధైర్యముతో అనేది సూచనగా మనకు కనిపిస్తుంది. వాక్యములో మీకు ధైర్యముగా అనేది కనిపించదు, కానీ తర్వాత రిఫరెన్స్ చూపిస్తాను, అది ఇంకొక చోట మనకి కనిపిస్తుంది అనమాట. కాబట్టి రెండో విషయంలో మనకి ధైర్యముతో అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. మొదటిదిగా అగ్ని నాలుకలుగా అనేది మనం మెన్షన్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ విధముగా నింపబడ్డారు అనేది సూచనలుగా కొన్ని మనం తీసుకుందాం అనమాట. మూడో విషయం కూడా దేవాలయంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా వీరు ఎక్కడ చెప్పారు అంటే వీరి యొక్క స్వజనుల దగ్గరకు 4వ అధ్యాయము, అదే అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి కనుక మీరు స్టడీ చేయండి కిందకి. అక్కడ వారందరూ కూడా అంటే పేతురు యోహాను దేవాలయంలో జరిగిన సంఘటనలన్నీ కూడా వారి స్వజనుల దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క అద్భుత కార్యముల గురించి ఆయన మహిమ గురించి వాళ్ళు వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ ఏమేం జరిగిందని చెప్పారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, వీరందరూ విన్నారు కదా, తన స్వజనులందరూ విన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టి ఆయనను స్తుతించారు. ఆ రెఫరెన్స్ చెక్ చేసుకోండి జాగ్రత్తగా. అంటే ఇక్కడ ఈ యొక్క దేవుని కార్యముల గురించి తన స్వజనులు వినినప్పుడు, అంటే సంఘస్థులు, అదేవిధంగా ఆయన యొక్క బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, క్రీస్తును అనుసరించే ఆ యొక్క సమాజము అంటే క్రైస్తవ సమాజము అని గుర్తుపెట్టుకోవాలి. వీరందరూ కూడా ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మెన్షన్ చేసుకోండి. దేవునికి ఏ విధంగా బిగ్గరగా మొరపెట్టి ఆయనను స్తుతించారు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు కొంతమంది గట్టిగా దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అవమానపరుస్తూ ఉంటారు. తోటి క్రైస్తవులే ఇంద్రియ నిగ్రహము కోల్పోయి దేవుని ప్రణాళికలో ఉన్న విధముగా కాకుండా వ్యర్థమైన జీవితముతో, అపవిత్రమైన జీవితముతో దేవుణ్ణి ఆ విధంగా స్తుతించినప్పుడు, పరిశుద్ధాత్మ అనే పేరు ఉపయోగించినప్పుడు అది తప్పు అవుతుంది. కానీ మంచి ప్రవర్తన జీవితము కలిగి, మంచి సాక్ష్యము కలిగి దేవునికి బిగ్గరగా మొరపెట్టడం అనేది తప్పు కాదు, తప్పు కాదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం గురించి. ఎవరిని పడితే వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడొద్దు. ఇక్కడ మెన్షన్ చేసుకోండి, దేవునికి బిగ్గరగా మొరపెట్టి ఆయనను స్తుతించారు. అంటే వీళ్ళందరూ కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించింది. వీరు పెట్టిన స్తుతులకు వీరు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో అక్కడ భూమి కంపించింది, వీరు కూర్చున్న చోటు కంపించిందని వాక్యములో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో నిండిన వారై అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అలా నింపబడడం ఎందుకు అంటే ఆ తర్వాత కొంచెం కనుక చూసినట్టయితే అప్పటి నుండి వారు కూడా ధైర్యముగా బోధించారు. అప్పటి నుంచి వారు కూడా ధైర్యముగా బోధించారు. అంటే రెండవసారి పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ సూచన పేతురు విషయంలో అక్కడ మనం ఏది ముఖ్యంగా నోట్ చేసుకోవచ్చు అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ధైర్యముగా ఆయన అందరి ముందు ధైర్యముగా చెప్పాడు. ఎందుకంటే అదే పేతురు గారు యేసుక్రీస్తు వారు తెలియదని బొంకి 3 సార్లు తప్పించుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ధైర్యముగా వారందరి ముందు కూడా క్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పారు పేతురు గారు. ఆ సంగతులు సంఘ సభ్యుల దగ్గర చెప్పినప్పుడు, తన స్నేహితులతో, బంధువులతో పంచుకున్నప్పుడు, క్రైస్తవ సమాజంతో పంచుకున్నప్పుడు వారందరూ కూడా బిగ్గరగా దేవుని స్తుతించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నింపబడి వారు కూడా ధైర్యముగా ప్రకటించడం మొదలుపెట్టారన్నమాట. సో మూడో విషయం కూడా మనము నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేవునికి బిగ్గరగా మొరపెట్టినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనే విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అప్పటి నుంచి వారు కూడా ధైర్యముగా ప్రకటించారు అనేది గుర్తుపెట్టుకోవాలి. 4వ విషయం చూద్దాం. 4వ విషయం ఏంటంటే స్టెఫెన్ గురించి. స్టెఫెన్ గారు చంపబడే సమయములో
పరిశుద్ధాత్మతో నిండుకొని 7వ అధ్యాయము 55వ వచనం మీరందరూ కూడా చెక్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 7వ అధ్యాయము 55వ వచనము. చంపబడే ముందు పరిశుద్ధాత్మతో నిండుకొని దర్శనము చూశాడు. తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు నిలబడ్డము ఆయన చూశారు, దర్శనము చూశారు. అంటే మరణించే సమయంలో తాను దర్శనమును చూడగలిగాడు. ఆ సందర్భాన్ని బట్టి మనకు అక్కడ మెన్షన్ చేయబడిన పదం ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనకి అగ్ని నాలుకలు ఏమి కనిపించవు. రెండవసారి పేతురు గారు ఇదంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు కూడా అగ్ని నాలుకలు కనిపించవు. సంఘమంతా ఇక్కడ కూడుకొని దేవుణ్ణి బిగ్గరగా స్తుతించినప్పుడు కూడా అగ్ని నాలుకలు కనిపించవు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధముగా పరిశుద్ధాత్మతో నింపబడిన విధానము మనము గమనించాలి. అదేవిధంగా 5వ వచనం కనుక మనం చూసుకున్నట్టయితే, తక్కువ సమయంలో మీకు చెప్పాలి కాబట్టి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 5వ విషయం కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే, పౌలు పరిశుద్ధాత్మతో నింపబడుటకు దేవుడు అననీయాను పంపించాడు. పౌలు గారు నేను ఒక్కొక్క విషయాన్ని 2 సార్లు చెప్తున్నానండి. ఎందుకంటే విని వదిలేయడానికి ప్రయత్నం చేయమాకండి. విని వదిలేయొద్దు. విన్న వాక్యాలను చెక్ చేసి దాని ప్రకారం మనం జీవించాలి. పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడుటకు దేవుడు అననీయ గారిని పంపించాడు. 9వ అధ్యాయము 17వ వచనం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనము మనం చెక్ చేసుకోవాలి. అక్కడ పౌలు గారు బాప్తీసం తీసుకున్న సంగతి మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే అక్కడ ఉపయోగించిన మాట ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి పౌలు గారు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు? దేవుడు అననీయాని పంపించాడు. అదొక విధంగా అంటే అక్కడ కూడా పరిశుద్ధాత్మలో మామూలుగా పౌలు గారు బాప్తీసం తీసుకున్న సంగతి మనకు కనిపిస్తుంది, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన మాట మనకు అక్కడ కనిపించదు. కానీ అక్కడ కూడా అగ్ని నాలుకలు ఏమి లేవు. 6వ విషయం కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే 10వ అధ్యాయము 44వ వచనం దగ్గర మనం చూసుకున్నట్టయితే, కొర్నేలి కుటుంబము పేతురు బోధ వింటూ ఉండగా పరిశుద్ధాత్మ అక్కడ వారిపై దిగెను అని కనిపిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ వారి మీద ఎప్పుడు దిగింది? పేతురు గారు బోధించేటప్పుడు. పేతురు గారు ఎవరి గురించి బోధిస్తున్నారు? యేసుక్రీస్తు వారి గురించి, రక్షకుడు గురించి ఆయన బోధించేటప్పుడు వారందరి మీద కూడా, అంటే కొర్నేలి యొక్క కుటుంబ సభ్యులందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగెను అనే పదము కూడా అక్కడ మనం చూడాలి. ఇక్కడ మనం అక్కడ పరిశుద్ధాత్మ దిగెను అన్న విషయం ఎలా అక్కడ సూచనగా మనకు కనిపిస్తుంది మనం చెక్ చేసినట్టయితే, అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతూ అంటే దేవుణ్ణి స్తుతించారు, ఘనపరిచారు. అన్య భాషలో మాట్లాడి దేవుణ్ణి స్తుతించారు, ఘనపరిచారు. ఇక్కడ అన్య భాషలు అనగానే వెంటనే మీరు అపోస్తుల కార్యములో మేడగదిలో ఉన్న సందర్భాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ వివిధ దేశాల దగ్గరకు వచ్చిన వివిధ భాషల్లో మాట్లాడి ఈ భాషలు వేరు ఆ భాషలు వేరు అని ఇక్కడ అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అన్య భాషలు అనే దాని టాపిక్ మీద కూడా మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇక్కడ అన్య భాషలు ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగించారు, అంతేగాని కన్నడమో తమిళమో మలయాళం ఉపయోగించారని కాదు ఇక్కడ అర్థము. దేవుని సంబంధమైన భాష, దేవదూతలు మాట్లాడే భాష. దేవుణ్ణి మనము మన భాషలో స్తుతించలేని స్థితిలో దేవుడే తన భాషను అనుగ్రహిస్తాడు. దానికి మీరు హెబ్రూ అని పేరు పెట్టుకోవద్దు, వేరే భాషను పేరు పెట్టుకోవద్దు. బైబిల్ ప్రకారం మనం ప్రస్తుతం ఇక్కడ అన్య భాషలు అనే పదం ఉపయోగించుకుందాము. సో ఇక్కడ వీరందరూ కూడా అన్య భాషలతో దేవుణ్ణి స్తుతించడం అనేది మనకు ఒక సూచనగా మనకు కనిపిస్తుంది. రైట్. అదేవిధంగా 7వ విషయం కనుక మనం చూసుకున్నట్టయితే, పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి అనే ఒక పదము మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ఈ పదం ఎవరి గురించి మాట్లాడడం జరిగిందంటే, అపోస్తుడైన పౌలు వారు ఒక ప్రాంతములో అబద్ధ ప్రవక్తని సాతాను ఉపయోగించుకునే విధం గమనించాడు. మీరు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం కనుక మీరు కనుక చెక్ చేసినట్టయితే ఈ విషయాలు అక్కడ ఉంటాయి. మీరు క్షుణ్ణంగా చదివి పరిశీలన చేయండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఏం జరిగింది అంటే, ఒక అబద్ధ ప్రవక్తను సాతానుగాడు వాడుకుంటున్నాడు. ఈ విషయంలో పౌలు గారికి బాగా కోపం వచ్చేసింది. అందువల్ల ఆ అబద్ధ ప్రవక్తను తేరి చూచాడు. నిదానించి తేరి చూచినప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆ అబద్ధ ప్రవక్తను సాతానుగాడు వాడుకుంటున్న సంగతి అక్కడ బహిర్గతము చేసి మాట్లాడడం అనేది జరిగింది. అతన్ని గుడ్డివాడిగా పౌలు గారు చేసేసాడు. అంటే ఇక్కడ మనం ఏది సూచనగా మనం చూస్తున్నాము అంటే, అబద్ధ ప్రవక్తను గురించి బట్టబయలు చేయగలిగాడు పౌలు. ఎందుకు ఆయన అలా చేయగలిగాడు అంటే, అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇక్కడ అగ్ని నాలుకలు ఏమీ వాలలేదు.
ఆ సమయాన్ని బట్టి రోషము కలిగిన పౌలు అపవాదిగాడు అబద్ధ ప్రవక్తలను వాడుకుంటున్నప్పుడు, అంటే దేవుని పేరుతో ప్రవక్తలుగా మారు వేషములు వేసుకొని ప్రజలను మోసము చేసే ప్రవక్తల విషయంలో దేవుడు ఒప్పుకోడు. అక్కడ తన బిడ్డల్ని పరిశుద్ధాత్మతో నింపి అవతలి యొక్క అపవాదిగడి వ్యక్తిని బట్టబయలు చేశాడు. అక్కడ అతను శిక్షించినట్టు కూడా, అంటే గుడ్డివాడిగా చేసినట్టు కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అవతల వ్యక్తి ఎటువంటి ఆత్మతో నడిపింపబడుతున్నారో మనము తెలుసుకోగలము. 8వ విషయం మనం మాట్లాడుకున్నట్టయితే, శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అంటే క్రీస్తునందు మనము సంతోషములుగా ఉండాలంటే, ఎక్కువ సంతోషంగా ఉండాలంటే, ఇక్కడ శిష్యులు 13వ అధ్యాయము 52వ వచనం ప్రకారము ఆనందభరితులయ్యారు. ఇక్కడ మరొక విషయం కనపడుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అక్కడ అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆనందము శిష్యులు చాలా ఆనందభరితులయ్యారు. సో ఫ్రెండ్స్, అందరూ ఒకే విధంగా పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనకి ఇక్కడ కనిపించలేదు. నేను మీకు 8 విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఈ 8 విషయాలలో ఒక చోట మాత్రమే పరిశుద్ధాత్మ అనే విషయంలో అగ్ని నాలుకలు విభాగింపబడి వాళ్ళ మీద వాలినట్టు మనం చూడగలుగుతాం. అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనం చూడగలుగుతాం. మరొక చోట బిగ్గరగా ఆయన స్తుతించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన్ని ఘనపరిచినప్పుడు వారు అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన సంగతి మనము చూస్తాము. మరొక చోట కొందరు ఆనందముతో నింపబడ్డారు. అప్పుడు కూడా వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనం శిష్యుల విషయంలో గమనించవచ్చు. ఆనందము, క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు అనేకమైన శ్రమలు, శోధనలు వస్తాయి. కానీ పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు ఆనందభరితులై ఉంటారు అనే విషయం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. శిష్యుల విషయంలో మనం గమనించవచ్చు. మరొక చోట అపవాది విషయములో దైవజనులకు కోపం వచ్చినప్పుడు, అంటే పౌలు గారికి కోపం వచ్చినప్పుడు అపవాది చేష్టలను బహిర్గతము చేయడానికి ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు పౌలు గారు. ఆ విషయం మనం గమనించుకోవాలి. మరొక చోట ఏంటంటే, స్టెఫెన్ గారు హతసాక్షి అయ్యేటప్పుడు, అంటే క్రీస్తుని గురించి హతసాక్షిగా మారినప్పుడు, అప్పుడు మరణించే సమయంలో ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడయ్యాడు. అప్పుడేం జరిగింది? ఆయన దర్శనమును చూశాడు. సర్వోన్నతుడైన దేవుని యొక్క కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉండడము చూశారు. అదేవిధంగా మరొక చోట ఏముందంటే, దేవుని గూర్చి చెప్పుటకు, అంటే పేతురు గారు ధైర్యము కలిగి పేతురు గారు దేవుని గురించి ప్రకటించడం కోసము పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనం అక్కడ చూస్తాము. మరొక చోట ఏ విధంగా ఉంటుందంటే, దేవుణ్ణి నమ్మి స్తుతించే సమయంలో, అంటే కొర్నేలు గారి కుటుంబాన్ని కనుక మనం చూసినట్టయితే, కొర్నేలు యొక్క ఫ్యామిలీ కొర్నేలి భక్తి, ఎటువంటి భక్తి పడడం మనందరికీ తెలిసిందే. అయితే కొర్నేలి తన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి ఘనపరిచేటప్పుడు పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడినట్టు, వాళ్ళు అన్య భాషలతో మాట్లాడినట్టు మనము గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ కూడా చెక్ చేయండి. ఎందుకు నేను ఈ విషయాలు చెబుతున్నాను అంటే, 2వ బాప్తీసం తీసుకున్న వారు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా నింపబడ్డారు అనేది ముఖ్యంగా ఈ యొక్క ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనేది మనం గమనించుకోవాల్సిన విషయం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఆకాశంలోంచి అగ్ని దిగి రావాలి, లేదు బాగా ఊగిపోయి కొట్టేసుకోవాలి, లేదు కిందపడి దొరలాలి. ఇవన్నీ కాదు. ఇక్కడ నేను 8 విషయాలు మీకు చెప్పిన చోట ఎక్కడా కూడా కిందపడి దొరిలినట్టు మీకు ఎక్కడా కనిపించదు. అదేవిధంగా వీళ్ళ బ్రతుకులు గనక చూసినట్టయితే ఈ లోకానుసారంగా బ్రతికిన వారు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. రోషము కలిగి దేవుని కొరకు జీవించే విషయంలోనూ, ఆనందభరితులు అవ్వడానికి దేవుని కొరకు ధైర్యముగా ప్రకటించే విషయంలోనూ, సహించే విషయంలోనూ, దేవుణ్ణి స్తుతించే విషయంలోనూ పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనం గమనించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క రెఫరెన్స్ అన్ని కూడా మీరు కూడా చెక్ చేసుకొని మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి మనం మాట్లాడుకుందాం. క్లుప్తంగా మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్,
హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విషయం గురించి వాక్య పరిశీలన చేయవలసిందిగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం మీరందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చదవాలని పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను. 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఈ వాక్య నిమిత్తము మనకి ఏమర్థమవుతుంది అంటే, పేతురు యోహాను అను వీరు పరిశుద్ధాత్మను వారు పొందుకోవడం కోసం వారి తలల మీద వీరు చేతులు ఉంచినట్టు మనకు కనిపిస్తుంది. వీరు చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నట్టు మనకు కనబడుతుంది అన్నమాట. అయితే ఈ వాక్య భాగంలోనే మనం ముఖ్యంగా పరిశీలించవలసిన విషయాలు 2 ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడము అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, అపోస్తుల కార్యములో 2:38లో మరొక విషయాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. ఇంతకుముందే చాలామందికి ఆ విషయం గురించి క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ ఈ సందర్భాన్ని బట్టి అది పూర్తి వివరణ అనేది వస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. ఇందులో ఏమనుందంటే, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ చెప్పాను కదా, 2 విషయాలను కంటిన్యూషన్ ప్రాసెస్లో చెప్పడం జరిగింది ఇక్కడ. అదేంటి? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. నిజానికి ఈ 2 విషయాలు కూడా వేరు సందర్భంలో మనకి క్లారిటీ అవుతాయి. ఎలాగా? పేతురు గారు కొర్నేలి సందర్భంలో మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటకు పూర్తి అర్థము ఎప్పుడు అర్థమైంది? కొర్నేలి కుటుంబం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని అప్పుడు పేతురు గారు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందగానే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోరు అనేది మనకు అర్థమవుతుంది. కానీ పరిశుద్ధాత్మ వరము పొందుకోవడానికి అర్హులు ఎవరు? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా. అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసము తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ వరమును పొందుకోవడానికి అర్హత కలిగిన వారు అనే విషయము మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం కూడా మనం గమనించాము. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ముఖ్యమైన అర్హత ఏంటి? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకోవడం అనేది రెండో విషయము. ఆ తరువాత పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. అంతేగాని బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు కాబట్టి రెండవ బాప్తీసం లేదు, పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకోవాల్సిన అవసరం లేదు, బాప్తీసం తీసుకోగానే మనము పొందుకుంటాము అని వారు అర్థం చేసుకున్న జ్ఞానముతో బోధిస్తూ ఉంటారు కొన్ని సమయాల్లో. కాబట్టి మనము వాక్యాన్ని పరిశీలన చేయాలి. అదేంటి బ్రదర్, అది ఎలా కుదురుతుంది అంటే, ఇంతకు ముందే మనం వాక్యంలో పరిశీలన చేసాం. పేతురు గారు జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని పరిశీలన చేసుకున్నాం. మరి పూర్తి వివరణ మరొకసారి ఇక్కడ ఇంకొక రిఫరెన్స్ మనం చెక్ చేద్దాము. అదేంటి అంటే, ఈ యొక్క శిష్యుడైన ఫిలిప్పు పరిచయం చేసిన విధానం గురించి మనం వాక్యాన్ని గనక చూసుకుంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అది కూడా ఒకసారి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెఫరెన్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనది, నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు మీరు వివరంగా మనం గనక పరిశీలన చేస్తే మరొక విషయం మనకు ఇక్కడ తేటతెల్లమవుతుంది. అది ఏంటి అంటే, నేను చదువుతాను, మీరు కూడా గమనించండి. 8వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఎవరొచ్చి ప్రార్థన చేశారు? పేతురు యోహాను గారు వచ్చి పరిశుద్ధాత్మను వారు పొందుకోవాలని వారి కొరకు ప్రార్థన చేశారు. ఎవరి గురించి? ఫిలిప్పు బాప్తీసం ఇచ్చిన వారి గురించి. మనము 13వ వచనం చూస్తున్నట్టయితే ఫిలిప్పు పేరు కూడా మీరు కనిపించింది. ఫిలిప్పు అక్కడ స్వార్థ పరిచర్య చేసి
అనేక మందికి బాప్తీసం ఇవ్వడం మనం అక్కడ గమనించడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా 16వ వచనం చూసినట్టయితే, అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగియుండలేదు. ఆయన దిగియుండలేదు. ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తీసము మాత్రము పొందియుండిరి. రైట్ ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. వారు కేవలము యేసుక్రీస్తు నామములో బాప్తీసం మాత్రమే పొందారు. వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు, అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు. క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. దయచేసి పరిశుద్ధాత్మ విషయంలో మీరు మీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా ముందుకు సాగిపోవద్దు. రెండవ బాప్తీసం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ వరము అంటే ఏంటి అనేవి మీరు మిగతా ఎపిసోడ్లో కూడా మీరు, అంటే ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు క్లియర్గా చెక్ చేయండి. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే, పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు అని చెప్పిన మాటకు, అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఏ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన తర్వాత వారు పరిశుద్ధాత్మతో నింపడానికి కూడా ఒక సమయం ఉంది. ఇక్కడ సమయం అంటే అర్థము టైము గంటలని కాదు. అది ఎప్పుడు పొందుకుంటారు, ఏ విధంగా పొందుకుంటారు అనే విషయాలు కూడా మనము తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ఏమని, పరిశుద్ధాత్మతో విభిన్న రకాలుగా నింపబడ్డారు. ఏ విధంగా, అగ్ని నాలుకల చేత వారు నింపబడిన విధానం మనం చూసాం. ఆ తర్వాత నింపబడిన విధానంలో రెండవ రకం ఏంటి అంటే, హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కాబట్టి అభిషిక్తులైన దైవజనులు ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తే, చేతులుంచి పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు అనేది వాక్యము ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ సహవాసం గురించి వాక్యంలో ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. మొదటిగా మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13-14, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13-14 వచనంలో ఉన్న మాటలు ఏంటో చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. ఆమేన్. సో ఫ్రెండ్స్, మనం అక్కడ పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ కూడా తోడై ఉండాలి అనే పదమును మనం చూడగలుగుతున్నాం. అంటే దాన్ని ఇంగ్లీష్లో తర్జుమాలో కమ్యూనియన్ అనే పదం ఉపయోగించడం జరిగింది. అంటే దానికి రాకపోకలు, అంటే ఈ సహవాసం, అంటే పరిశుద్ధాత్మతో సహవాసం అనేది ఒక స్నేహితుడిగా, మన స్నేహితుడు మన దగ్గరికి ఏ విధంగా వస్తుంటాడో వెళుతూ ఉంటాడో అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. అంటే ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటాం, ఆయన సహవాసంలో మనం ఉంటాం. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండాలి, ఆయన సహవాసం మీకు ఉండాలి అని చెప్పి ఇక్కడ వాక్యం అనేది మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ పదాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడం అన్నమాట. ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడు. అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాలు ఏంటి, పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ రెండూ కూడా వేరు వేరు అనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఖచ్చితంగా గుర్తుపట్టవలసిన విషయం ఇదే. ఆయనతో సహవాసం వేరుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ బాప్తీసము అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డం అనేది కూడా వేరుగా ఉంటుంది. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ సహవాసం గురించి మరికొన్ని రెఫరెన్స్లు కూడా మనం చూద్దాం. మానవాళితో ఆయన సహవాసం గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఏ విధంగా మానవాళితో సహవాసం చేస్తాడు అనే విషయంలో మొదటిగా మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చెక్ చేద్దాము. మీరందరూ కూడా మీ యొక్క బైబిల్స్ తెరిచి ఖచ్చితంగా వాక్యాన్ని పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను. 16వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఉన్న మాటలు గమనించినట్టయితే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును అనే వాక్యమును మనం చూడగలుగుతాం. ఇక్కడ నీతిని గురించి కానీ పాపమును గురించి కానీ లేదా తీర్పును గురించి కానీ
సబ్జెక్ట్ వైజ్గా చెప్పడం అనేది మనకి సమయం చాలదు కాబట్టి మనము చెప్పుకోవలసిన విషయం ఒక పాయింట్ ఉంది. అది ఏంటంటే పాపమును గురించి. ఒక మనిషి తాను చేసే పాపమును ఒప్పింపజేసే పని ఎవరిది అంటే పరిశుద్ధాత్ముడిది. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనతో సహవాసం చేస్తాడు అంటే మనం చేసే పాపములను ఆయన ఒప్పింపజేస్తాడు. ఆయన మనకు తెలియజేస్తాడు అన్నమాట. ఇది తప్పు, ఇది ఒప్పు అనే విషయంలో ఆయన మనకు సహకారంగా ఉంటాడు. అదేవిధంగా నీతిని గూర్చి, అదేవిధంగా మనము తీర్పును గురించి కనుక చూసినట్టయితే మిగతా రెఫరెన్స్లు కూడా చెక్ చేయండి. చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. వాటిని గురించి కూడా ఈసారి మనం అవకాశం కుదిరినప్పుడు ప్రత్యేకించి ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు ఆయన సహవాసం ఏంటి? పాపముల గురించి ఒప్పింపజేస్తాడు మానవుల్ని. రైట్. మరొక విషయం, దెస్సలోనికీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. అంటే ఈ వాక్యములో ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేంటి అంటే పరిశుద్ధాత్ముడు వాక్యమును అంగీకరింపజేస్తాడు. ఇంకో దీనిపైన విషయం ఏంటి? పాపముల విషయములో ఆయన ఒప్పింపజేస్తాడు. అదేవిధంగా వాక్యమును అంగీకరింపజేస్తాడు. అంటే మనతో సహవాసం ఆయన ఏ విధంగా చేస్తున్నాడు అంటే నేడు క్రైస్తవులంగా పిలువబడుతున్న మనల్ని పరిశుద్ధాత్ముడు మనం చేసే పాపముల విషయంలో ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని మనకు తెలియజేస్తూ ఉంటాడు. అదేవిధంగా వాక్యమును అనుసరించి మనం నడుచుకోవడం కోసం ఆయన వాక్యమును మనం అంగీకరించేలాగా ఆయన పురికొల్పుతూ ఉంటాడు. అందువలన క్రైస్తవులు పరిశుద్ధాత్మ సహవాసం ఇష్టపడిన వారు, పరిశుద్ధాత్మ సహవాసం కోరుకునేవారు పాపము చేసే విషయంలో వారు ఏ విధంగా నడుచుకోవాలి అలా చేయకుండా ఉండడానికి ఆయన సహవాసం చేస్తూ నేర్పిస్తూ ఉంటాడు. ఇది తప్పు అని ఒప్పింపజేస్తాడు, దాన్ని విడిచిపెట్టేలా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇది చెయ్యవలసింది, ఇది వాక్యము అని వాక్యమును మనం అంగీకరించేలా చేసి మనం వాక్యానుసారంగా నడుచుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనతో ఉంటూ ఆ విధంగా నడిపిస్తాడనమాట. అదేవిధంగా మరొక విషయం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు. నేను అన్ని పాయింట్స్ కూడా అంటే అన్ని వాక్యం యొక్క రెఫరెన్స్ అన్నీ కూడా మీకు నేను చూపించడం లేదు. ముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి, కనీసం మినిమం బేసిక్స్ అనేవి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఒక విషయం గురించి మీకు చెప్పాలి అంటే బైబిల్ మొత్తం అనేకమైన రెఫరెన్స్ల ఆధారాలు ఉన్నాయి. పైన రెఫరెన్స్లు చెప్పుకుంటూ నేను వెళ్ళడానికి నేను ఇష్టపడటం లేదు. నాకు ఆ విధంగా ఇష్టం లేదు. కాబట్టి ప్రాముఖ్యమైన వాక్యాలను మాత్రమే నేను చూపిస్తున్నాను. వీటిని బట్టి మీరు ఇంకా ఎక్కువగా స్టడీ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకుందాం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. రైట్ ఫ్రెండ్స్, ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏ విధంగా మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అనేది ఇక్కడ స్టడీ చేస్తే మనకు అర్థమైపోతుంది. కానీ ఆయన చేసే పని, ముఖ్యమైన పని ఏంటి? అంటే మనతో సహవాసం చేసే ముఖ్యమైన పని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏ విధంగా సహవాసం చేస్తున్నాడు అంటే ఆయన మనలను అంటే క్రైస్తవులను, క్రీస్తుని అనుసరించడానికి ఇష్టపడే వారిని సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని గురించి అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఆయన శిష్యులతో ఏవైతే చెప్పాడో అనేకమైన సందర్భాలలో ఆయన తనను గురించి తాను చెప్పిన విషయాలే కానీ దేవుని సంబంధమైన విషయముల గురించి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కూడా మనతో మాట్లాడుతూ మనల్ని వాక్యము ద్వారా ఆయన సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. మనం 3 రెఫరెన్సులు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆయన మానవులతో ఏ విధంగా సహవాసం చేస్తాడో అనేది మనం చూస్తున్నాం. ఈ 3 రెఫరెన్సుల్లో ఒకటేమో పాపములు ఒప్పింపజేస్తాడు. అందువలన ప్రతి ఒక్కడు కూడా వాడి యొక్క పాపములు ఒప్పుకొని బాప్తీసం తీసుకుని రక్షింపబడుతున్నాడు.
అంటే యేసుక్రీస్తు ప్రభు అని తన నోటితో వారు ఒప్పుకుంటున్నారు. అయితే ఎందుకు ఆ మాట నేను చెప్పలేదు అంటే మరొక విషయం ఉంది ఇక్కడ. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని ఎవరైతే ప్రభు అని ఒప్పుకుంటున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ ఒప్పుదల వలనే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఒప్పుకున్న ప్రతి వాళ్ళు కూడా వాక్యానుసారంగా నడుచుకుంటున్నారా అంటే నడుచుకోవడం లేదు. కాబట్టి నామకార్థ వేషధార క్రైస్తవులు కూడా వారు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తున్నారు. కారణం వారు ఒప్పుకుంటున్నారు అంటే పరిశుద్ధాత్ముడు తెలియజేసిన విషయమే అది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి కూడా సమస్త మానవాళికి కూడా తెలియజేస్తున్నాడు. వారు ఒప్పుకుంటే దాన్ని విడిచిపెట్టి అంటే పాపమును విడిచిపెట్టి, ఎందుకని ఆయన పాపములను కూడా ఒప్పింపజేస్తాడు, ఆ తర్వాత వాక్యమును కూడా అంగీకరింపజేస్తాడని మనం చూస్తున్నాం. అదేవిధంగా సర్వసత్యములోనికి నడిపిస్తాడని మనం చూస్తున్నాం. కాబట్టి నేడు అనేక మంది యేసుక్రీస్తు వారిని ప్రభువు అని ఒప్పుకొని వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షింపబడుతున్నారు. రక్షింపబడిన అనేక మంది క్రైస్తవులు సర్వసత్యములోనికి నడిపించబడుతున్నారు. మనం పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలన్నా, యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకొని అంగీకరించి మనము రక్షింపబడాలన్నా, రక్షింపబడిన తర్వాత క్రీస్తు మార్గములోకి అంటే సత్యము విషయములో మనం ఏదైతే గ్రహింపు కలిగి ఉన్నామో మనము సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేస్తున్నాడు. మనల్ని ఆయన నడిపింపజేస్తున్నాడు, మనకు సలహా చెబుతాడు, మనకి ఏది తప్పు ఏది ఒప్పు అని మనతోనే ఉండి ఆయన సహవాసం చేస్తాడు. కాబట్టి ఈ రిఫరెన్స్లను బట్టి పరిశుద్ధాత్మ సహవాసము అనేది మానవాళితోనూ అదేవిధంగా క్రైస్తవులతోనూ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుల దగ్గరికి వచ్చి వెళుతూ ఉన్నట్టు ఎప్పుడు కూడా మన స్నేహితులు అందుబాటులోనే ఉంటారు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనకు అందుబాటులో ఉంటాడు. అది ఆయనతో చేసే సహవాసం. ప్రభువుని ఒప్పుకుంటారు కానీ వాక్యములు నడుచుకోరు. కాబట్టి వారితో సహవాసం చెయ్యుడు పరిశుద్ధాత్ముడు. దేవుని ప్రజలతోనే పరిశుద్ధాత్ముడు సహవాసం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మరొక విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి. సమరయాలో ఫిలిప్పు సువార్త ప్రకటించిన సమయంలో అనేక మంది యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి వారు బాప్తీసం తీసుకున్నారు. కానీ వారెవ్వరూ కూడా పరిశుద్ధాత్మను గురించి ఆలోచింపచేయక, పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి ఫిలిప్పు బహుశా చెప్పి ఉండకపోవచ్చు, చెప్పినా వారు అర్థం చేసుకోలేదేమో, మనకు తెలియదు కదా. అయితే పేతురు యోహాను వచ్చిన తర్వాత వారికి మరలా పరిశుద్ధాత్మను గురించి చెప్పి అప్పుడు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగెను. కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసము క్రైస్తవులందరూ కూడా కలిగి ఉంటారు. దీన్నే పరిశుద్ధాత్మ బాప్తీసం అని అనేక మంది ప్రచారం చేస్తూ ఉంటారు. అది తప్పు. పరిశుద్ధాత్మ సహవాసం వేరు, పరిశుద్ధాత్మ బాప్తీసం వేరు. కాబట్టి మీరందరూ కూడా సమరయ పట్టణంలో ఉన్న వారి వలె కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తీసము పొందుకొని, అంటే రెండవ బాప్తీసము పొందుకొని, రెండవ బాప్తీసం అనగానే వెంటనే మళ్ళీ నీటిలో మునగమని కాదు అర్థం. పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి పైన ఎపిసోడ్లు కూడా 1, 2, 3, 4 ఇవి కూడా మీరు చూడండి. ఎవరికైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రెఫరెన్సులతో సహా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి అవగాహన ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్య పరిశీలన చేసి పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలని, పరిశుద్ధాత్మ సహవాసం చేస్తున్న మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కొత్తగా ఈ ఛానల్ కనుక చూస్తే ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే చూసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో కనుక నచ్చితే, ఇటువంటి సిరీస్లు కనుక మీకు ఇంకా ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా సత్యమును గురించి అనేకమైన వాస్తవ సంఘటనలో, అదేవిధంగా త్వరలో సంఘటనల గురించి కూడా మాట్లాడుకుందాం. వాస్తవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా వాస్తవాలు తెలియాలని హృదయపూర్వకంగా నేను కోరుకుని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తారని కూడా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు.